కాఫీ తీసుకోమ్మా. ఎక్కడుంటారమ్మా? బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 45 అమ్మా. ఎంతమంది పిల్లలమ్మా? 2 ఆడపిల్లలు. మీ ఆయన ఏం చేస్తుంటాడు? సొంత బిజినెస్లు ఉన్నాయమ్మా. బాగా కలిసిపోయావమ్మా. నీలా కలిసిపోయే మనుషులంటే మా మనవడు మనవరాలికి చాలా ఇష్టం. ఇందాకే బయటకు వెళ్ళారమ్మా. పర్వాలేదండి, దగ్గరే కదా, ఇటువైపు వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తాను. మీ మనవరాలికి పెళ్ళయిందా? అయ్యిందమ్మా. అదొక పెద్ద కథ. కోరుకున్నోణ్ణి పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండాలని ఆ దేవుడు కూడా రాయాలి కదమ్మా. అంటే ఏదైనా సమస్య? లేదమ్మా, ఆ దేవుడి దయ వల్ల అన్ని సమస్యలు గట్టెక్కి ఇప్పుడు బానే ఉన్నారు. ఇక్కడ ఈ సమస్య నుంచి బయటపడితే కానీ ఇంట్లో ఏది మాట్లాడలేను. ఇక్కడ ఈ అమ్మాయి చూస్తే ఇలా, అక్కడ మృదులను చూస్తే అలా. ఎక్కడ నిజం చెప్పలేని పరిస్థితి అయిపోయింది, ఎక్కడ నిజం చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. ఏం ఆలోచిస్తున్నారండి? ఏమండి మిమ్మల్ని? అది ఏం ఆలోచిస్తున్నారు? నీ ఆరోగ్యం గురించి. నాకేమైంది? నేను బానే ఉన్నాను కదా. మీరు పక్కనే ఉంటే నాకేమీ కాదండి. నా కోసం ఇంత ఆలోచిస్తున్నారు, మరెందుకు నాకు 2 సంవత్సరాలు దూరంగా ఉన్నారు? ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దండి. మీరు లేకపోతే పిచ్చిదాన్ని అయిపోతాను. ఏమైందండి? ఇల్లొచ్చింది. ఇంక నేను వెళ్ళొస్తానమ్మా. ఒక్క నిమిషం ఆగమ్మా. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? మొదటిసారి ఇంటికొచ్చావు, పైగా నిన్ను చూస్తుంటే నా మనవరాల్ని చూసినట్టే ఉందమ్మా. కాదనకు. నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో చల్లగా ఉండమ్మా. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. ఏమండి? ఏమండి? ఇంటికి ఎవరో వచ్చారండి. ఒక నిమిషం. ఏమైందండి? గంగా, అది ఫోను, ఇది సిగ్నల్. ఏం లేదు, పద.
వచ్చేసారా? కొంచెం ముందు రావాల్సింది కదా, ఆ అమ్మాయిని పరిచయం చేసుండేదాన్ని. ఎవరమ్మమ్మా? మార్కెట్లో కళ్ళు తిరిగి పడిపోతే పట్టుకుని ఇంటి వరకు తీసుకొచ్చింది. చాలా మంచి అమ్మాయి. అయ్యో, కాసేపు ఉండమనాల్సింది కదా అమ్మమ్మ. దగ్గరలోనే ఉంటున్నారంట. మళ్ళీ నిన్ను చూడ్డానికి వస్తానంది. లోపలికి రండి. మృదుల వీళ్ళకి పరిచయం అయిపోయింది అంటే మళ్ళీ ఏ క్షణంలోనైనా రావచ్చు. నా గురించి తెలిసిపోవచ్చు. మృదుల తెలుసుకోవడం కన్నా ముందే నేనే మృదులకు చెప్పాలి, లేదంటే ఇంకా పెద్ద సమస్యలకు దారితీస్తుంది. నా వల్ల నీ ఆశలు ఆవరైపోకూడదు గౌరవ్. నాకన్నా మంచి అమ్మాయి నీకు భారీగా రావాలి. పిల్లల్ని కానీ నువ్వు సంతోషంగా ఉండాలి గౌరవ్. అవును, కావాలి. ఆల్రెడీ నేను సంతకం చేసిన. నువ్వు కూడా చేస్తే విడాకులు వస్తాయి. ఎవరి బతుకు వాళ్ళు బతకొచ్చా. మానసి, అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. మాట్లాడుకుని పరిష్కరించుకుంటే అయిపోతుంది కదా. నా ప్రాబ్లమే నువ్వైతే ఇంకా మాట్లాడుకునేదేంది? నేను నీకు ప్రాబ్లమా? ఎందుకు? పిల్లలు కావాలని అడిగినందుక? అసలు పిల్లలతో నీకేంటి ప్రాబ్లం? ఏదో ప్రాబ్లం. వద్దని చెప్పినా కదా, వద్దంతే. ఎందుకు మాటకి మాట సమాధానం చెప్పి ఊరికే గొడవ చేస్తావు? నా ఇష్టం నేను చెప్తే గొడవలా అనిపిస్తుంది కదా. అయితే ఈ పేపర్ల మీద సంతకం చేయి. ఏ గొడవ ఉండదు. నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. డివోర్స్ పేపర్లా? పెద్దమ్మ చించేసినా మళ్ళీ తెచ్చావా?
అసలు వీటి అర్థం ఏంటో తెలుసా? శాశ్వతంగా విడిపోవడం. మాట్లాడి పరిష్కరించుకుందామని అన్నందుకు నువ్వు చూపించిన పరిష్కారం ఇదా? అసలు నువ్వు లేకుండా నేనెలా ప్రశాంతంగా ఉండగలను అనుకున్నావు కదా? అప్పుడు నేనుంటే చాలు అనుకున్నట్టయితే పిల్లలు కావాలని ఎందుకు అడుగుతున్నావు? అరే, పెళ్ళైన వాళ్ళందరూ పిల్లలు ఎప్పుడు పుడతారా అని ఎదురు చూస్తుంటే నువ్వేంటి వద్దు వద్దు అంటావు? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఏదన్నా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటున్నాను కదా. మళ్ళా డాక్టర్ ఊసెత్తితే పళ్ళు రాలగొడితే ఏమనుకున్నావో? నాకు పిల్లలు కనుడు ఇష్టంలే. నీకేమో పిల్లలు కావాలా? నాకు విడాకులిచ్చి నువ్వింకెవరినన్నా చేసుకొని ఎంతమంది కావాలో అంతమందిని కనుకో. ఏదో జరిగింది మానసి, లేకపోతే నువ్వు నాకు దూరం అయ్యే నిర్ణయం తీసుకోవు. చెప్పు, ఏం జరిగింది? ఏం లేదని చెప్తున్నాను కదా. సంతకం పెడతావా పెట్టవా? పెట్టను మానసి. నువ్వు అడిగావు కదా అని సంతకం పెట్టడానికి. నిన్ను దూరం చేసుకునేంత పిచ్చివాణ్ణి కాదు. నువ్వు ఏమైనా చేసుకో, నేను మాత్రం సంతకం పెట్టను. హలో మాన్సీ, ఏమైంది నీ డివోర్స్ మ్యాటర్? గౌరవ్ సంతకం పెట్టాడా? లే, ఎంత ఫోర్స్ చేసినా సంతకం పెట్టట్లే. మంచి పని చేశాడు. అయినా పిల్లలు కావాలని అడిగితే విడాకులు ఇచ్చిస్తావా? పిల్లల కంటే నష్టమేంటి? హే, పిల్లలేందే సోది. ఏడికి పోయినా వాళ్ళని సంకనేసుకొని పోవాలి. వాళ్ళని కడుగుడు, బట్టలుతుకుడు నా వల్ల కాదు ఇవన్నీ. పనోళ్ళని పెట్టుకో, అటన పెట్టుకుందాం. మన పరిస్థితి ఏంది? ఎన్నాళ్ళు కాపాడుకున్నా షేప్ మొత్తం పాడైపోద్ది. అమ్మాయిలా ఆంటీలైపోతాం. వాళ్ళు పెరిగే కొద్దీ మనం ముసలోళ్ళమైపోతాం. హలో మాన్సీ, నువ్వు అసలు మనిషివేనా? మాన్సీ, పిల్లల్ని కంటే షేపులు పాడైపోతాయా? ముసల్దాని అయిపోతావా? అసలు పిల్లల్ని కనకుండా నువ్వు ఎంత యవ్వనంగా కనిపిస్తే ఎవడికి కావాలే? అసలు పిల్లలే వద్దనుకుంటే నువ్వే వాడతానువే. డివోర్స్ కావాలని అడిగావు కదా, నువ్వు అడగడం కాదు, నేనే ఇస్తున్నాను. తీసుకో.
ఇక నీ చావు నువ్వు చావు. హలో మాన్సీ, థ్యాంక్స్. నేను చెప్పమన్నట్టు చెప్పి చాలా హెల్ప్ చేసినావు. అసలు ఇంత నరకం అనుభవించే బదులు ఆ నిజమేంటో చెప్పేయచ్చు కదా. గౌరవ్ నిన్ను అర్థం చేసుకుంటాడు మాన్సీ. అర్థం చేసుకుంటాడు. జీవితాంతం పిల్లలు లేరని బాధపడుతూనే ఉంటాడు. గౌరవ్ చాలా మంచోడే. పిల్లలంటే ప్రాణం. నా వల్ల వాడికి కష్టాలెందుకు, ఈ ఇష్టాలెందుకు చంపుకోవాలి? వానికి మళ్ళా పెళ్లి చేయాలి. పిల్లలతో సంతోషంగా ఉంటే నేను చూడాలా? నువ్వు తేలిగ్గానే చెప్పేస్తావు, కానీ మీ అత్త వాళ్ళు ఊరుకోవద్దు. అవన్నీ నేను చూసుకుంటా. అయినా సంతకం పెట్టేసిండు కదా, ఇంకంత అయిపోయినట్టే. నేను లంచ్కి ఇంటికి వెళ్తున్నాను, వచ్చాక మీట్ అవుదాం, సరేనా? బాయ్. గంగ ఫోన్ చేస్తుందంటే మళ్ళీ ఏమైందో ఏంటో. లైఫ్లో ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అయితే గుండాగినంత పని అవుతుంది. చెప్పు. ఏమండి, ఎక్కడున్నారు? చెప్పు. చెప్పు ఏంటి? మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వస్తానన్నారు కదా. రమ్మని అడిగితే అప్పుడేదో తప్పించుకోవడానికి ఊకొట్టినట్టున్నాను. గంగా, నాకు బయట చాలా ముఖ్యమైన పని ఉంది, నేను రాలేను. మీకు ఇష్టమైన అన్ని వంటలు చేస్తున్నాను, రానంటే ఎలా అండి? మీరు రావాల్సిందే. గంగా, నేను చెప్పేది విను, మనం మళ్ళీ ఇంకోసారి కలిసి ఫోన్ చేద్దాం. ఈరోజు చాలా ముఖ్యమైన పని ఉంది నాకు. గంగా, అర్థం చేసుకో. నాకు అవన్నీ తెలీదు. మీరు వస్తున్నారు, నేను వంట చేస్తున్నాను, మీరు రావాల్సిందే. గంగా,